బీరకాయ కర్రీ ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దామా. బీరకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర, ఉల్లికాడలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి కొంచెం వేగాక ఉల్లికాడలు, మెంతికూర, కరివేపాకు, సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇవి కొద్దిగా కలిపేసి మూత పెట్టి మగ్గించాలి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు యాడ్ చేసుకుందాం. మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కారం, ఉప్పు యాడ్ చేసుకొని కారం ఉప్పు మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. ఇది కంప్లీట్గా మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బీరకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel, Sunil Srijna Collections.